కొంతమంది మిత్రులు మన మేకల రమేష్ యాదవ్ బ్రదరు మనకు చెప్పడం జరిగింది. అంటే చాలా మంచి వ్యక్తి అన్న, అతనికి బర్త్డే విషయం చెప్పాలని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రాజు రెడ్డి గారికి మన జనతా టీవీ తరపున బర్త్డే విషయం చెప్పాలని వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, గ్రూప్లో కూడా అడుగుతున్నారు. కాబట్టి మన జనతా టీవీ ద్వారా రాజు రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అసలు రాజు రెడ్డి ఎవరు అని అంటే ఆయన ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ గారికి పిఏగా పనిచేస్తున్నాడు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన పితాని సత్యనారాయణ దారి దగ్గర కూడా ఆయన పిఏగా పనిచేయడం జరిగింది. తర్వాత శివరాం రెడ్డి గారు చీఫ్ విప్గా దగ్గర కూడా ఆయన పిఏగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 2014లో మొదటి స్పీకర్గా ఉన్న మధుసూదనాచారి దగ్గర కూడా ఆయన పిఏగా పనిచేసిన. తదనంతరం 2019 సంవత్సరంలో ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఆయన వైద్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అతనికి కూడా పర్సనల్ అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది, పిఏగా పనిచేసిండు. సో అతను ఆ విధంగా పనిచేస్తూ ఉప ఎన్నిక వచ్చిన తరుణంలో ఈటల రాజేందర్ గారు బీజేపీకి వెళ్ళిన సందర్భంలో అతను వెంట వెళ్ళి కూడా అక్కడ పిఏగా పనిచేసిండు. ఆయన ఒక మొక్కున్నాడట. అప్పుడు ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా గెలవాలని ఇల్లంతకుంట నుంచి ఆయన గెలిచిన తర్వాత ఇల్లంతకుంట నుంచి అక్కడ తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్ర చేసి తన మొక్కు చెల్లించుకున్నాడు. అదేవిధంగా మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారు ఎంపీగా గెలవాలని మళ్ళీ షామీర్పేట నుంచి అయోధ్య వరకు సైకిల్ యాత్ర చేసినట్ట. అంటే ఆయనే ఒక పని చేసే వ్యక్తి దగ్గర ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాడు. నిజంగా పిఏ అంటే ఎట్లుండాలంటే రామునికి హనుమంతుడు ఎట్లా ఉంటాడో ఒక ఎమ్మెల్యేకు పిఏగా అట్లుండాలి. సో ఇక్కడ రాజు రెడ్డి గారు మన సింగరేణి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, రామకృష్ణపూర్లో మల్లికార్జున నగర్ చెందిన వ్యక్తి. వాళ్ళ నాన్న నరసింహారెడ్డి ఆర్కే మైన్లో సింగరేణి కార్మికుడుగా మైనింగ్ సర్దార్గా పనిచేసిండు. వాళ్ళ అమ్మ కూడా అక్కడ స్థానికంగా అంతకుముందు కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. అందరు రెడ్డేమ్మ అని పిలుస్తారు. సో మన కోల్బెల్ట్ ప్రాంతం నుంచి చాలామంది దగ్గర పిఏగా పనిచేసిండు, మంత్రుల దగ్గర, చీఫ్ విప్ల దగ్గర, అదేవిధంగా ఎంపీ దగ్గర కూడా ప్రస్తుతానికి పనిచేస్తున్న ఆయన కోల్బెల్ట్ ప్రాంతానికి చాలా సుపరిచితుడు. కాబట్టి ఆయన అభిమానులు, ఆయన మిత్ర బృందం, స్నేహితులందరూ రాజు రెడ్డి గారికి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంగా మన జనతా టీవీ తరపున కూడా వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. చాలామంది దగ్గర మీరు మంచి పిఏగా పనిచేస్తూ మీకు మన పట్టణానికి కూడా మంచి పేరు ఇవ్వాలి. అప్పుడప్పుడు చాలామందికి కష్టాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈయన సహాయం చేయించిన దాఖలాలు ఉన్నాయి. అనారోగ్యం బాగా లేని వాళ్ళకి కానీ ఎవరైనా ఇల్లు కూలిపోయినప్పుడు కాలిపోయినప్పుడు కూడా తన సొంత డబ్బులు స్థానికులకు 20,000 30,000 పంపించి సాయం చేసిండు. కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరి దగ్గర రాజురెడ్డి గారికి మంచి పేరు ఉన్నది. ఎనీవే హ్యాపీ బర్త్డే రాజురెడ్డి గారు. మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.